Hello friends, welcome back to our channel. Last videoలో మనం select query ఉపయోగించి database నుండి records ఎలా retrieve చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో update మరియు delete queries ఎలా ఉపయోగించాలో చూద్దాం. మన databaseలో s number equals 105 ఉన్న recordని update చేసి తర్వాత delete చేద్దాం. ముందుగా update query చూద్దాం. ఇక్కడ executeUpdate method ఉపయోగిస్తున్నాం, ఎందుకంటే update query databaseలో డేటాని modify చేస్తుంది. ఇక్కడ s address valueని మాధాపూర్గా మార్చుతున్నాను. Update student set s address equals madhapur where s number equals 105. Query execute అయిన తర్వాత system.out.println updated successfully అని మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. Updated successfully అని వచ్చిందా? ఇప్పుడు select query రన్ చేసి చూస్తే s number equals 105 ఉన్న రికార్డ్లో అడ్రస్ విజయవంతంగా మాధాపూర్గా అప్డేట్ అయింది. ఇప్పుడు delete query ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కూడా executeUpdateనే ఉపయోగిస్తాం. delete from student where s number equals 105. క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత system.out.println deleted successfully అని మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే deleted successfully అని వస్తుంది. మళ్ళీ సెలెక్ట్ క్వెరీ రన్ చేసి చూస్తే s number equals 105 ఉన్న రికార్డ్ పూర్తిగా డిలీట్ అయ్యింది. ఈ విధంగా JDBCలో అప్డేట్ మరియు డిలీట్ ఆపరేషన్స్ చాలా సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో డేటాబేస్ టేబుల్ని డ్రాప్ కమాండ్ ఉపయోగించి పూర్తిగా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. See you in my next video.